రామాపురం అనే చిన్న గ్రామంలో కార్తీక్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి మంచి ఉద్యోగం, మంచితనం, కుటుంబంపై ప్రేమ. కాని ఒక కోరిక మాత్రం ఎప్పుడూ అతని మనసులో ఉండేది. నన్ను నిజంగా ప్రేమించే అమ్మాయి నా జీవితంలోకి రావాలి. ఒకరోజు సాయంత్రం గ్రామంలోని పండిట్జీ కార్తీక్ ఇంటికి వచ్చాడు. కార్తీక్ బాబూ, ఒక మంచి సంబంధం వచ్చింది. అమ్మాయి పేరు మాయా. చాలా మంచిది, సంస్కారం ఉన్న అమ్మాయి అని చెప్పి మాయ ఫోటో కార్తీక్ చేతిలో పెట్టాడు. కార్తీక్ చిన్నగా నవ్వుతూ మెల్లగా అన్నాడు. అమ్మాయి చాలా బాగుంది పండిట్జీ. రేపే పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి. పండిట్జీ నవ్వుతూ తల ఊపాడు. మరుసటి రోజు మాయ ఇంట్లో పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. ధనవంతులిల్లు, పెద్ద హాల్, అందరూ టీ తాగుతూ మాట్లాడుతున్నారు. అప్పుడు తెల్లచీర, ఎరుపు బ్లౌజు, ముందువైపు వేసుకున్న పొడవాటి జడ, చేతిలో కాఫీ కప్పులు. ఆమెను చూసి కార్తీక్ కళ్ళు ఒక్కసారిగా ఆగిపోయాయి. మాయ సిగ్గుగా కాఫీ ఇస్తూ చెప్పింది. కాఫీ తీసుకోండి. కార్తీక్ కప్పు తీసుకుంటూ మెల్లగా అన్నాడు. మీ నవ్వు చాలా అందంగా ఉంది. ఇద్దరూ బాల్కనీలో ఒంటరిగా మాట్లాడుకున్నారు. చల్లని గాలి, నిశ్శబ్దం. కార్తీక్ మెల్లగా అన్నాడు. నువ్వు ఎప్పుడూ ఇలానే నవ్వుతూ ఉండాలి. మీరుంటేనే. ఆ మాటతో కార్తీక్ హృదయం పూర్తిగా మాయపై పడిపోయింది. కొద్ది రోజుల తర్వాత గ్రామమంతా ఆనందంగా వారి పెళ్లిని జరిపించారు. పెళ్లి తర్వాత మాయ చాలా మంచిగా ఉండేది. ఉదయం లేచి ఇల్లు శుభ్రం చేయటం, వంట చేయటం, కార్తీక్కు టీ ఇవ్వటం. ఆమెను చూసి కార్తీక్ ఎంతో సంతోషపడేవాడు. నువ్వొచ్చిన తర్వాత నా జీవితం స్వర్గంలా మారిపోయింది. మాయ నెమ్మదిగా నవ్వింది. కాని ఆ నవ్వు వెనుక ఒక భయంకరమైన రహస్యం దాగి ఉంది. ఆ రాత్రి గడియారం 12 కొట్టింది. టక్ టక్ టక్. మాయ ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. ఆమె నెమ్మదిగా మంచం మీద నుంచి లేచింది. పక్కనే కార్తీక్ నిద్రపోతున్నాడు. మాయ మెల్లగా మెట్లు దిగింది. ఇంటి తలుపు తెరిచి బయటికి వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత కార్తీక్ ఒక్కసారిగా మేల్కున్నాడు. మాయ కనిపించలేదు. ఆ రోజు ఉదయం మాయ ఇంటికి తిరిగి వచ్చింది. ఇంతసేపు ఎక్కడున్నావు? నేను తోటలో ఉన్నాను. అక్కడ నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. కాని కార్తీక్కు అనుమానం మొదలైంది. మరుసటి రాత్రి కార్తీక్ నిద్రపోయినట్టు నటించాడు. 12 గంటలయ్యాక మాయ మళ్లీ బయటకు వెళ్ళింది. ఈసారి కార్తీక్ ఆమెను వెంబడించాడు. ఖాళీ గ్రామ వీధులు, చీకటి, గాలి శబ్దం. మాయ ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర ఆగింది. ఆమె రూపం మారడం ప్రారంభమైంది. కళ్ళు ఎర్రగా మారాయి. జుట్టు గాల్లో ఎగిరింది. చేతులు గోర్లుగా మారాయి. ఆమె భయంకరమైన రాక్షసిగా మారిపోయింది. కార్తీక్ భయంతో వెనక్కి తగ్గాడు. అప్పుడే ఒక పొడి చెట్టు కొమ్మ అతని కాలి కింద విరిగింది. క్రాక్! మాయ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. ఆమె కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. కార్తీక్ భయంగా, నువ్వెవరో? పగలు నేను నీ భార్య, రాత్రి నేను శాపగ్రస్త రాక్షసి. తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం వేచి ఉండండి. మా మినీ ఏఐ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.